వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను HTML 7 డేస్లో ఎలా నేర్చుకోవాలి, సో ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎవరైతే HTML నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూద్దామా మరి, లర్న్ HTML ఇన్ జస్ట్ 7 డేస్. సో ఫస్ట్ డే 1 మనం ఇక్కడ డే 1లో ఏంటి బేసిక్స్ ఆఫ్ HTML నేర్చుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ HTML మనం ఏంటి ఇక్కడ ఈ ట్యాగ్లో మనకు డిఫైన్స్ ద డాక్యుమెంట్ టైప్ అండ్ వర్షన్ ఆఫ్ HTML. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అండ్ వర్షన్ ఆఫ్ HTML ఈ ట్యాగ్ తెలుపుతుంది. తర్వాత HTML సో ద రూట్ ఎలిమెంట్స్ దట్ వ్రాప్స్ ఆల్ కంటెంట్ ఆన్ ది పేజ్. సో ఇక్కడ HTML ట్యాగ్లో మనకేంటి ఇక్కడ మొత్తం కూడా మనకు ఆల్ ద కంటెంట్ అనేది ద రూట్ ఎలిమెంట్ దట్ వ్రాప్స్ ఆల్ ద కంటెంట్ ఆన్ ది పేజ్, ఆల్ ద కంటెంట్ ఆన్ ది పేజ్ అనేది వ్రాప్ చేస్తుంది. తర్వాత హెడ్ ట్యాగ్ సో మనకు కంటెంట్ మెటా ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ద పేజ్ టైటిల్ అండ్ లింక్స్ టు స్టైల్ షీట్స్. సో మనకు మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత పేజ్ టైటిల్ అండ్ మొత్తం షీట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తర్వాత టైటిల్ ట్యాగ్ వచ్చేసి సెట్స్ ద టైటిల్ ఆఫ్ వెబ్ పేజ్. సో మనకి ఇక్కడ టైటిల్ ఆఫ్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం మనం, డిస్ప్లే ఇన్ ద బ్రౌజర్ ట్యాబ్లో మనకు ఫస్ట్ ఓకే టైటిల్ అండి ఇది. తర్వాత బాడీ సో కంటెంట్ ఆల్ విజిబుల్ కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ యొక్క కంటెంట్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా, దాని గురించి మనం బాడీలో అన్నీ రాస్తాం. తర్వాత వచ్చేసి డే 2 వచ్చేసి బేసిక్స్ HTML ట్యాగ్స్. బేసిక్ మనం సెకండ్ డే వచ్చేసాం. బేసిక్ HTML ట్యాగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి H1 to H6 ఉంటాయి. సో H1లో మనకి ఏముంటుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అండి అది. సో హెడ్డింగ్స్ యూజ్ ఫర్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా H1 2, కానీ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ H1 అండి. లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే H6 ఓకే. తర్వాత పీ ట్యాగ్ వచ్చేసి మనకు డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ సంబంధించిన టెక్స్ట్ అయితే మనం ఇలా పీ అని పెట్టేసి రాద్దాం. తర్వాత ఈఎం సో ఇక్కడ ఏమిటి ఎంపథైజ్ టెక్స్ట్ టిపికలీ డిస్ప్లేడ్ ఇన్ ఇటాలిక్ సంబంధించి మన డిస్ప్లే కావాలనుకున్నప్పుడు మన టెక్స్ట్ ఇటాలిక్ స్టైల్లో సో ఈఎం అని రాస్తాం. తర్వాత స్ట్రాంగ్ అనే ట్యాగ్ వచ్చి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండికేట్స్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ టిపికలీ డిస్ప్లేడ్ ఇన్ బోల్డ్ కోసం. పైననేమో ఈఎం యూజ్ చేస్తే ఇటాలిక్లో వస్తుంది, స్ట్రాంగ్ అని యూజ్ చేస్తే బోల్డ్. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇన్డెప్త్గా చెప్పట్లేదు, ఇలా ఉంటుందని చెప్తున్నాను. కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంతే ఉంటుంది. సో మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డేకి వచ్చేసాను నేను. తర్వాత థర్డ్ డేకి వెళ్దాం. సో మనం లిస్ట్ అండ్ లింక్స్ సో మనం ఏం చేద్దాం ఇప్పుడు యూఎల్ అంటే ఏంటి క్రియేట్స్ అనార్డర్ బుల్లెట్ లిస్ట్. సో ఏంటి ఒక అనార్డర్ లిస్ట్ బుల్లెట్ లిస్ట్ అండి ఇది. తర్వాత ఓఎల్కి వచ్చేసరికి క్రియేట్ అన్ ఆర్డర్ నంబర్ లిస్ట్, తర్వాత నంబర్ లిస్ట్ ఓకే. ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో బుల్లెట్ పెట్టి రాయొచ్చు, మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా యూఎల్ ఓఎల్ అవి పెట్టి రాసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. సో ఎల్ఐ వచ్చేసరికి డిఫైన్స్ ఏ లిస్ట్ ఐటమ్ విత్ ఇన్ ఐదర్ యూఎల్ ఆర్ ఓఎల్. సో లిస్ట్ ఐటమ్ అనేది మనం ఎల్ఐలో రాస్తాం, మనం ఏంటి లిస్ట్ ఐటమ్ విత్ ఇన్ ఐదర్ యూఎల్లో ఆర్ ఓఎల్లో. సో మీరు ఎప్పుడైతే లైక్ ఒక టాపిక్ నేమ్ ఇచ్చేసి ఇంకో లోపల రాయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేస్తామండి. మీరు ఒకసారి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తారు మళ్ళీ, లైక్ ఇప్పుడు HTML నేర్చుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత href ఈక్వల్ టు URL అంటే ఈ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్రియేట్స్ ఏ హైపర్ లింక్ టు అనదర్ వెబ్ పేజ్ ఆర్ రీసోర్స్. ఏదైనా హైపర్ లింక్ మనం లింక్ ఇవ్వడం కానీ అనదర్ వెబ్ పేజ్ యొక్క రీసోర్స్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇక్కడ లింక్ URL. తర్వాత వచ్చేసి డే 4కి వచ్చేసాను నేను, అప్పుడే 7 డేస్లో అని చెప్పాను. తర్వాత బేసిక్స్ HTML ట్యాగ్స్ ఇమేజ్ SRC ఇవన్నీ కూడా చూడండి అక్కడ ట్యాగ్ ఉంది కదా. సో ఇదేం చేస్తుంది ఇమేజ్ ఇన్ ద వెబ్ పేజ్ పెట్టడానికి యూజ్ అవుతుంది. SRC స్పెసిఫైస్ ద ఇమేజ్ సోర్స్ అండ్ ALT ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ALT అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ప్రొవైడ్ ఇస్తుంది. తర్వాత ఇఫ్ ఫ్రేమ్ వచ్చేసి ఇదేం చేస్తుందంటే ఎంబెడ్స్ అనదర్ HTML పేజ్ విత్ ఇన్ ద కరెంట్ పేజ్ విత్ ఇన్ ద కరెంట్ పేజ్లో ఇంకో HTML పేజ్ని ఎంబెడ్ చేస్తుంది. ఆఫ్టర్ యూజ్ వీడియోస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆడియో ఎంబెడ్స్ అనే ఆడియో ఫైల్ ఇన్ ద వెబ్ పేజ్ విత్ ఆప్షనల్ కంట్రోల్స్. మనం ఆప్షనల్ కంట్రోల్స్ కోసం ఆడియో ట్యాగ్ని యూజ్ చేస్తాం, లైక్ ఆడియో కోసం. తర్వాత వచ్చేసి ఆడియో ఫైల్ కోసం అండి ఇది ఆడియో ఓకే. డే 5 వచ్చేసి టేబుల్ ట్యాగ్ మనకు డిఫైన్స్ ఒక టేబుల్ చెప్తుంది. TR ట్యాగ్ ఏమో డిఫైన్స్ ఏ రో ఇన్ ద టేబుల్, ఒక రో ఉంటుంది కదా, రోను తెలుపుతుంది. TD ఏం చేస్తుందంటే సెల్, ఒక టేబుల్లో ఒక సెల్ ఉంటుందిగా ఒక రౌండ్, ఆ సెల్ని తెలుపుతుంది. TH వచ్చేసరికి డిఫైన్స్ ఏ హెడర్ సెల్ ఇన్ ఏ టేబుల్, హెడర్ సెల్ని THని డిఫైన్ చేస్తుంది TH అంటే. తర్వాత డే 6కి వచ్చేస్తే
ఫామ్ అంటే ఏంటి, క్రియేట్స్ అనే HTML ఫామ్ ఫర్ యూజర్ ఇన్పుట్. సో HTML ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది యూజర్ ఇన్పుట్కి. తర్వాత ఇన్పుట్ ట్యాగ్ ఏంటి, డిఫైన్స్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ విత్ ఇన్ ద ఫామ్. సో ఒక డిఫైన్ ఇన్పుట్ ఫీల్డ్ విత్ ఇన్ ఏ ఫామ్లో మనం డిఫైన్ చేస్తున్నాం. ఏంటి, ఎగ్జాంపుల్ టెక్స్ట్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు. తర్వాత వచ్చేసి బటన్ ట్యాగ్ వచ్చేసి డిఫైన్స్ ఏ క్లిక్ బటన్, క్లికబుల్ బటన్. మనం క్లికబుల్ బటన్ అనేది ఇక్కడ డిఫైన్ అవుతుంది. తర్వాత టెక్స్ట్ ఏరియా వచ్చేసరికి క్రియేట్స్ ఏ మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ అండి. ఇక్కడ ఏంటి, టెక్స్ట్ ఏరియా అంటే క్రియేట్స్ మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి లాస్ట్ డే 7th డేకి వచ్చేసాను. సెమాంటిక్ HTML హెడర్ ట్యాగ్ ఏంటి, రిప్రజెంట్ ఏ కంటైనర్ ఫర్ ఇంట్రొడక్టరీ కాంటెంట్ ఆర్ నావిగేషనల్ లింక్స్. సో ఇంట్రడక్టరీ కంటెంట్ కావచ్చు, నావిగేషన్ ఎక్కడైతే లింక్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ ఏంటి నావిగేషన్ లింక్స్. తర్వాత వచ్చేసి ఫూటర్ అంటే ఏంటి, మనకు రిప్రజెంట్ కంటైనర్ ఫర్ ఫూటర్ కంటెంట్ సచ్ యాజ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ లింక్స్. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ లింక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయండి. ఆర్టికల్స్ సంబంధించి మన స్పెసిఫైస్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్ అండి. ఇది ఆర్టికల్ ట్యాగ్ ఏంటి, స్పెసిఫై ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కంటెంట్. తర్వాత సెక్షన్ వచ్చేసరికి డిఫైన్ ఏ సెక్షన్ ఇన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్లో సెక్షన్ డిఫైన్ చేస్తుంది. అసైడ్ ఏంటి, డిఫైన్స్ కంటెంట్ అసైడ్ ఫ్రమ్ ద కంటెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్. సో సైడ్ బార్ పెట్టడానికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఇది అసైడ్ యూజ్ చేస్తాం. ఇదంతా కూడా 7th డేలో మనం నేర్చుకోవాలి. ఈ విధంగా 7 డేస్లో మీరైతే HTML కంప్లీట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా ఫాలో అవుతూ 1 వీక్లో మీరు HTML కంప్లీట్ చేయాలి. సో టైం ఇవ్వాలి, కొద్దిగా టైం ఇస్తే ప్రాక్టీస్ చేస్తూ మీరు చేయొచ్చు. సో ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చి కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాడు. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాడు. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.